విశాఖ డ్రగ్స్ కంట్రోల్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. అవినీతి ఆరోపణల మధ్య బదిలీ అయినప్పటికీ ఆయన ఇంకా అధికారాన్ని వదలలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 3 వారాల క్రితమే హెడ్ ఆఫీస్ కు అటాచ్ చేసిన విజయ్ కుమార్ ఇప్పటికీ విశాఖ కార్యాలయంలోనే కొనసాగుతున్నారని సమాచారం. ఆఫీస్ తాళాలు, రికార్డులు అప్పగించకుండా తన ఆధీనంలోనే ఉంచుకున్నారని ఆరోపణలున్నాయి. అంతేకాదు తానింకా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నట్టే బోర్డులు పెట్టడం కూడా వివాదానికి దారితీసింది. అవినీతి కేసులో ఏసీపీకి చిక్కిన అధికారిపై ఇంత నిర్లక్ష్యం ఎందుకన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పై అధికారుల అండదండలు ఉండటంతోనే ఈ వ్యవహారం ఇలా సాగుతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక డైరెక్టర్ జనరల్ కు అధికారికంగా జత చేశారా లేక కేవలం హెడ్ క్వార్టర్స్ కే అటాచ్ చేశారా అన్న దానిపై కూడా స్పష్టత లేదు. అదే సమయంలో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా కార్యాలయంపై నియంత్రణ కొనసాగించడం నిబంధనల ఉల్లంఘన కాదా అనే చర్చ కూడా జరుగుతోంది. సీసీటీవీ పర్యవేక్షణ వంటి అంశాల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార అనుమతి లేకుండా వ్యక్తిగత పరికరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.